హాయ్ హలో నమస్తే. ఈ రోజు అయితే మన ముందు ఒక క్యూట్ ఫాదర్ అండ్ సన్ ఉన్నారు అండ్ వాళ్ళిద్దరిని క్రియేట్ చేసిన డైరెక్టర్ కూడా ఉన్నారు. వీళ్ళు లవ్ యువర్ ఫాదర్ లైఫ్ అంటూ ఈ April 4th మన ముందుకు వస్తున్నారు. మరి వీళ్ళ బాండింగ్ ఎంత క్యూట్గా ఉంది అండ్ డైరెక్టర్ ఎంత క్యూట్గా క్రియేట్ చేశారో తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే సార్. మిమ్మల్ని చూస్తే నాకు అంటే జనరల్గా పెద్దవాళ్ళకైతే నమస్తే పెడతారు. నాకు మిమ్మల్ని చూస్తే అంటే మీరు అచీవ్ చేసింది ఎక్కువైనా ఎక్కడో మా ఏజ్ అదే ఫీలింగ్ వస్తుంది సార్. మీకన్నా చిన్నవాడిని నాకంటే ఓకే ఓకే సార్. నేను యాక్చువల్లీ అందుకే నమస్కారం పెట్టాను. నేను అందుకే హాయ్ సార్ అన్నాను. మీరు నమస్తే పెట్టేటప్పటికి పెద్దవాళ్ళకి మర్యాద ఇమ్మని సరే ఏం సార్ మిమ్మల్ని ఇంత పొగిడితే మీరు నాకే వేస్తున్నారు. మిమ్మల్ని పొగుడుతున్నాను నేను. సార్ వద్దు, మీరు పొగిడితే అసలు నాకు ఇంకెక్కడో ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే సరే డోంట్ స్టాండ్ అప్. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్ అమ్మా. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. అండ్ హాయ్ హర్ష గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. నిజంగానే మీ ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. కానీ సార్ మిమ్మల్ని ఎలా ఉన్నారని అడిగే కంటే ముందు అందరూ ఎందుకు ఆయన్ని ఫాదర్ గా సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నారు, కానీ మాలాంటి వాళ్ళు చాలా మంది చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆయన్ని ఫాదర్ గా ఎలా సెలెక్ట్ చేస్తారు అని, ఎందుకు సెలెక్ట్ చేశారు అన్నట్లు ఎలా సెలెక్ట్ చేస్తారు అని డిసప్పాయింట్ అయ్యాం. కథ అడిగింది, రిక్వైర్ చేసింది అంతే. ఎలా సార్ అలా? పోనీ రివర్స్ చేయాల్సింది సార్. ఇందాక వేరే ఇంటర్వ్యూలో అన్నారు ఆయన ఫాదర్ నేను సన్ అని. మేబీ నెక్స్ట్ కథ అలా రాద్దాం అయితే. వద్దు సార్ పాపం, అంటే పార్ట్ 2 అలా లైఫ్ పార్ట్ 2. వద్దు సార్, ఆయన మనోభావాలు దెబ్బతింటాయి పాపం. లేదు సిచ్యువేషన్ అలా క్రియేట్ చేద్దాం. ఏముంది, మీకైతే నెక్స్ట్ పార్ట్ కి లీక్ ఇచ్చేసారు, నేనే ఇచ్చాను తెలియదు మేబీ. ఓకే సార్. అండ్ మిమ్మల్ని స్టార్టింగ్ నేను అడగాలనుకున్నా, మీకు ఈ పోస్టర్ నచ్చిందా ఆ పోస్టర్ నచ్చిందా? అసలు వెనక్కి కూడా చూడకుండా చెప్తున్నారా? నాకు వచ్చినప్పుడే చెప్పాను, నేను డైరెక్టర్ గారు కూడా చెప్పాను ది బెస్ట్ పోస్టర్ అంటే ఇదే అండి. ఓకే, ముందే ప్రిపేర్ అయిపోయారు నేను క్వశ్చన్ అడగకుండా. లేదు ప్రిపేర్ కాదు, అంటే నేను క్లారిటీ అది నాకు అది నచ్చింది. సో ఏంటి సార్ ఈ మేల్ డామినేషన్? హీరోయిన్స్ ఏర్ సార్? హీరోయిన్ ఉంది కదా, ఇదే సినిమాలో ఉన్నారు, ఇంటర్వ్యూలో ఎంతైనా ఈ మేల్ డామినేషన్ మీరు అన్నా కూడా ఇక్కడ ముగ్గురం కూర్చున్నా మీరు ఒక్కళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు సార్. ఇక్కడ తెలిసిపోతుంది డామినేషన్ ఎక్కడ ఉన్నారు. మళ్ళీ వేసేసారు సార్. ఉన్నారు కదండి ఫీమేల్. ఇంకా అదే సార్ ఆల్రెడీ అదే అందుకే వేసేసారు. నాకు అలా ఏమంటారు, నేను ఒక ఫ్లోలో వెళ్తుంటే అలా నువ్వు గ్యాప్ ఇవ్వని చెప్తున్నారు సార్. అంటే టైటిల్ వినగానే మీరు ముందు టైటిల్ విన్నారా స్టోరీ విన్నారా సార్? స్టోరీ విన్న తర్వాత నేను యాక్చువల్గా ఫస్ట్ డే షూటింగ్ సార్ మీరు చెప్పాలి. ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు నేను సినిమా టైటిల్ మర్చిపోయినా. తను కథ ఫస్ట్ నరేట్ చేసి దాని తర్వాత సినిమాకి టైటిల్ ఏంటంటే అంటే తను చెప్పారు లవ్ యువర్ ఫాదర్ అన్నారు. దానికన్నా యాప్ట్ టైటిల్ ఈ సినిమాకి ఉండేది. అసలు ఏమని పెడతాం ఇంకా, అసలు ఫిక్స్ అది. అంటే స్టోరీ ఆయన చెప్పిన వెంటనే మీకు అంటే ఫాదర్ సన్ బాండింగ్ ఇదంతా పక్కన పెడితే మీకు ఆయన మీద కలిగిన ఇంపాక్ట్ ఏంటి సార్? నరేషన్ అంత ప్యాషనెట్గా చెప్పారంటే హీ విల్ బీ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. అంత కాన్ఫిడెంట్గా ఒక డైరెక్టర్ నరేట్ చేస్తే దాంట్లో ఆయన 70% వర్క్ చేస్తే చాలు. ఎందుకంటే పేపర్ వర్క్ అంత స్ట్రాంగ్గా ఉందని అది తెలిసిపోయింది ఆయన నరేట్ చేసేటప్పుడు. సో అది ఆయన అంత శ్రమ లేకుండా ఆయన షూట్ చేసేసినా కూడా ఈ సినిమా బాగా పోతుంది అనుకుంటాను. కానీ షూటింగ్కి వెళ్ళినప్పుడు తెలిసిన ఆయన ఎంత శ్రమ పడ్డారన్నది. ఎందుకంటే ఆయన ముక్కోపి అండ్ అగైన్ దానికి కూడా కారణం ఉంటుందిలేండి. ఒక చిన్న బడ్జెట్లో ఒక సినిమా తీస్తున్నాం, అన్నీ 30 రోజుల్లో 15 రోజుల్లో అయిపోవాలి, ఒక రోజు 4 సీన్లు తీయాలి అన్నప్పుడు ఆయనకున్న ఆ టెన్షన్లో ఎవరు ఎదురుకుండా ఉన్నారు పక్కన ఉన్నారనేది కూడా పట్టించుకో ఇట్లా త్వరగా రా షార్ట్ రెడీగా ఉంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట. మనకు బిగినింగ్లో మనకు కొంచెం జర్క్ అవుతుంది, ఎందుకు ఇంత లౌడ్గా ఉన్నారు డైరెక్టర్ గారిని. ఆయనకి పోయే కొద్దీ అలవాటు అయిపోయి ఆయన షూటింగ్కి గ్యాప్లో కూడా నాకు వినపడుతూ ఉంటుంది అనమాట. పవన్ గారు అరిచి కేకలు వినపడుతూ ఉంటుంది నాకు. ఓకే, హీఈస్ డూయింగ్ ఫైన్. అండ్ ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత ఆయన చేసిన ఆ ఎఫర్ట్ ఇస్ ఆల్ కంప్లీట్లీ జస్టిఫైడ్. అండ్ ఇప్పుడు ఆయనలో ఒక కామ్ ఉంది. అదే అనుకుంటున్నా, మీరేమో సెట్లో అలా ఉన్నారని చెప్తున్నారు, ఇప్పుడేమో ప్రశాంతంగా నవ్వుతూ అయిపోయిందిగా, పని అయిపోయిందిగా. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ మీదకి ఇచ్చేసారనమాట. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇంక పరిగెట్టాలి ఈ ప్రాజెక్ట్తో. అంటే ఇప్పుడేమో నోట్లో ఏలు పెట్టినా కొరకలేను అట్లాగే ఉన్నారు. అప్పుడైతే గడ్డం అంతా పెంచేసి టెర్రర్ లాగా ఉండేవాడు ఆయన షూట్లో. మీరు కూడా భయపడ్డారా ఆయనకి? అంటే అరిచేవాళ్ళు కాదు, కానీ ఎప్పుడు యాక్టర్స్ మీద ఆయన అరవరండి. అండ్ పాలసీ ఏంటంటే యాక్టర్స్ని ఎప్పుడు తినకూడదు, ఎవరన్నా సరే యాక్టర్స్ని అయితే అసలు తిట్టకూడదని.
తిడితేస్తే మూడ్ స్పాయిల్ అయిపోద్ది, అది సీన్కి ఇబ్బంది. సో ఎప్పుడు ఎవరు నడిచేవాళ్ళు కాదు, జస్ట్ చెప్తారు. 6 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టుకుంటారు. అంతమందిని పెట్టుకున్నా ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యారంటే ఆయన ఎంత స్ట్రెస్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు హర్షన్ తిట్టాలంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నన్ను తిట్టాలంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్. ఎంతమంది క్యారెక్టర్స్ షార్ట్ లో ఉన్నారో అంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ పక్కన ఉండాలి. అంటే నేను పని కోసం పెట్టుకున్నారు అనుకున్నాను కానీ తిట్టడం కోసం పెట్టుకున్నాను. ఇది సైడ్ బెనిఫిట్ అన్నమాట. సార్ మీరు చెప్పండి, బేసిక్గా ఆయన మల్టీ టాస్కర్ కాబట్టి అన్నీ ఒకటే ప్యాకేజ్లో దొరికాయి కాబట్టి ఆయన ఉండడం వల్ల మీకు, అంటే మూవీలో ఉండడం వల్ల మీకు కలిగిన అడ్వాంటేజ్ ఏంటి సార్? ఆయనే ఒక అడ్వాంటేజ్, టు బి హానెస్ట్గా. ఎందుకంటే కథ రాసుకున్న తర్వాత చరణ్ గారే కావాలని చెప్పి నేను గట్టిగా ట్రై చేశాను. ఓకే పే ఈ సినిమాలో ఆయన ఉంటూనే పెద్ద ఎసెట్ అండి. ఈ సినిమా బయటకు వచ్చిన థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఆయన పాటను ఎలా వింటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, ఆయన యాక్టింగ్ను కూడా అలాగే. ఈ సినిమాకి ఎసెట్ ఏంటని బయటకు వచ్చి చెప్తే చరణ్ గారు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అవుతారు. ఒక ఫోటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, మీరు సినిమా చూసిన గ్రాండియర్ విజువల్, మణిశర్మ గారు మ్యూజిక్, చరణ్ గారు డెబ్యూగా పరిచయమైన ఆశ, మీ 5గురు మిమ్మల్ని ఇంటికి వచ్చే వరకు హంట్ చేస్తారు. వాడు హీరో బెస్ట్ బాగా చేశాడు, కొత్త హీరోయిన్ బాగా చేశాడు. చరణ్ గారు ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని విషయం, ఆయన పాటలు పాడతాడు, ఏంటి ఎంత గొప్ప యాక్ట్ చేశాడు, ఎంత గొప్ప యాక్టర్, ఎన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యాం, అది మిమ్మల్ని, అలాగే మణిశర్మ గారు ఆర్ఆర్ మిమ్మల్ని డెఫినెట్లీగా మీ ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ సార్ అంటే ఆయన మీరు అంటే పాడుతా తీయగాలో చాలా సిచ్యువేషన్స్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ గమనించినప్పుడు ఈయన సింగర్ కంటే కూడా చాలా మంచి యాక్టర్ అని చాలా మందికి అనిపించింది. మీరు అలా ఏమన్నా తీసుకున్నారా సార్? అలాగే తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. కథ రాసుకున్నప్పుడు ఒక మంచి ఫాదర్ కావాలి. నాకు కథ ఏంటంటే కథ సెంట్రిక్ వచ్చేసి ఫాదర్ బేస్డ్ సినిమా. నేను హీరో వాళ్ళ ఫాదర్కి హీరోకి నేరేట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా చెప్పాను, ఇది హీరో సెంట్రిక్ సినిమా కాదు, అది మైండ్లో పెట్టుకోండి. మీకు బీభత్సమైన ఇంట్రడక్షన్స్ ఉండవు, ఏముండవు. ఒక ఫాదర్ చుట్టూ తిరుగుతున్న కథ. సో ఇక సెంట్రిక్ ఫాదర్. సో ఫాదర్ కోసమే కథ స్టార్ట్ చేసాం. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆ జరుగుతున్న నేరేషన్లో ప్రొడ్యూసర్గా సహజంగా డబ్బు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఫాదర్ ఎవరు, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా థియేటర్కి తీసుకెళ్లాలనే పెద్ద టాస్క్ అండి. ఇవాళ నిజం చెప్పండి, సినిమా తీయటం చాలా చిన్న విషయం అండి. చేతిలో మనీ ఉంటే మనం ప్రొడ్యూస్ చేసేయచ్చు, మంచి టీంని పెట్టేసుకుని సినిమా తీసేయచ్చు. అది చరణ్ గారు లాంటి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఇంకా ఈజీగా సినిమా ఆడుతూ పాడు. ఆ తర్వాత థియేటర్కి తీసుకెళ్ళటం అనే టాస్క్ అని చూశారు, అది మేజర్ రోల్ అయిపోయింది వాళ్ళ. అప్పుడు నాకు ఈ ఫాదర్ని ఏదైతే క్యారెక్టర్ ఎమోషన్ ఉందో అది కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలంటే నాకు చరణ్ గారే కావాలనిపించింది. మీరు అన్నట్టు ఆ పాడుతా తీయగా చాలా ఎపిసోడ్లు చూశాను. మేబీ నాకు తెలిసి 20-30 ఎపిసోడ్ల పైన చూశాను. రిపీట్ అయ్యే చూస్తున్నాను ఆఫీస్లో కూర్చొని. బ్యాక్ చేయడం, ఫార్వర్డ్ చేయడం, బ్యాక్ చేయడం. భలేన వేడైనా అప్పుడు ఆయన ఎవరో తెలియదు కదా, ఇప్పుడు అంటే చరణ్ గారి మీద రెస్పెక్ట్. అప్పుడు ఒక ఇదే కదా, ఈయన భలేన వేడే, భలే కామెడీ చేస్తున్నారే, ఈయన భలే ఎమోషనల్ ఫీల్ అయ్యారే, నా ఫాదర్కి ఈ క్యారెక్టర్కి ఈయనే కరెక్ట్ అని చెప్పటం, ఆయన్ని పట్టుకోవడానికి పెద్ద గాలాలు వేయటం వేసి. నిజంగానే పెద్ద పెద్ద తలకాయలను తీసుకొచ్చేసారు సార్. ఎలా అంటే స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది. స్కిల్స్ అవన్నీ అంత పెద్ద మాట కాదండి, చాలా పెద్ద మాట అది. ఎందుకంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నామండి, ఒక కోడేకరే వర్క్ చేస్తున్నాం కదా, ఒక చిన్న ర్యాపో ఉంటుంది, ఎప్పటి నుంచో పని చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మన మీద ఇప్పుడు మీరున్నారు యాంకర్గా, మీ చుట్టూన మీరందరూ సర్కిల్ పెరుగుతుంటుంది. మీరు ఒక తాపత్రయంగా నేను చేస్తాననగానే మీ చుట్టూన హెల్ప్ చేస్తారు. అలాగే టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే దీంట్లో ప్రవీణ్ గారు చేశారు, రఘుబాబు గారు, భద్రం, షక్లక్ శంకర్, నవాబ్ షా, బాంబే నుంచి వచ్చారు నవాబ్ షా. వీళ్ళందరూ రెమ్యునరేషన్ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరూ కాదండి, కేవలం స్నేహధర్మం కోసమే వచ్చి పనిచేసిన వాళ్ళు. ఈవెన్ చరణ్ గారికి ఫస్ట్ టైం నేరేషన్ చేసినప్పుడు ఎవరో డైరెక్టర్ వస్తున్నారు అని విన్నారు. ఆ తర్వాత ఆయన నన్ను డైరెక్ట్ లాగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. అందరూ ఈ సినిమా బాగుండాలి, ఈ సినిమా బాగా రావాలని ప్రతి ఒక్కరు హెల్ప్ చేయటం వల్లనే ఈ సినిమా వచ్చింది. ఎందుకంటే మీకు కనిపించే టెక్నీషియన్స్ అంతా శ్యామ్ కే నాయుడు, ఆయన ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు, ఆయన గురించి మనం ఏం చెప్తాం. అలాగే మణిశర్మ గారి గురించి మనం ఎవరో కామెంట్లు చేయటం కానీ రాసే అంత స్థాయి వ్యక్తులు కూడా కదా, లెజెండరీ పీపుల్ వాళ్ళందరూ సినిమా పని చేశారంటే పవన్కి ఏదో చేద్దాం, అంతేగాని ఈ స్కిల్స్ అవన్నీ కాదండి. బట్ సినిమా కథకి వాళ్ళకి యాక్టర్స్ కూడా యాప్ట్ కాబట్టి నాకు సపోర్ట్ చేయగలిగారు. ఈ కథే వాళ్ళని కథలోకి తీసుకొచ్చేలా చేసింది. సో అది. అండ్ హర్ష గారు అంటే ఇప్పుడు ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ చేస్తున్నాము అంటే
ఆడియన్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ మూవీతో అంటే మీరు స్టోరీ విన్న వెంటనే నా మీద ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని ఏమన్నా మీకు ఐడియాలజీకి ఏమన్నా వచ్చింది? అలాంటి ఒక ఇమేజ్ అయితే వస్తుంది. ఎలాంటి ఇమేజ్ వస్తుందని మీకు అనిపించిందా? ఇప్పుడు అలా అనుకుంటే మన సిద్ధార్థ్ ఉన్నారు కదా, హీరో సిద్ధార్థ్ బొమ్మరిల్లు, ఆయనకున్న ఆ టైప్ ఆఫ్ వస్తుందని అయితే అనుకున్నాను. ఎందుకంటే ఆ లవర్ బాయ్ స్టోరీ చాలా విన్నాను దీనికి ముందు, అన్ని లవ్ స్టోరీలు చెప్తున్నారు. అని ఏంటంటే కొంచెం అలా సెట్ అవుతుంది మీకు లైఫ్, ఎందుకంటే మీరు బాగుంది, మీ ఫేస్ అలా ఉంది ఇలా ఉంది, సో కొంచెం లవర్ బాయ్ చాక్లెట్ బాయ్ అన్నట్టు ఉంటారు కొంచెం అలా. అంటే లేదు అలా కాదు, నాకు అలా వద్దు. అంటే ఇది కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి నేను ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అందుకని ఫ్యామిలీ అలా ఎందుకు వెళ్ళకూడదు మనం, ఒక నాని అన్న కానీ ఫ్యామిలీ ఆడియన్స్, సో వెంకటేష్ గారు కానీ అలా వెళ్దామని చెప్పి అలానే అనుకుని చేసింది. సో అట్లానే వస్తుందని చెప్పి నా ఫీలింగ్. అంటే చూసే వాళ్ళకి లవర్ బాయ్ లా అనిపిస్తున్నారంటే ఎక్కడో లోపల అలాంటి ఒక యాంగిల్ ఉండే ఉంటుంది కానీ చూద్దాం. లేదు మీరు నవ్వును కూడా కంట్రోల్ చేసేస్తున్నారంటే చాలా కానీ చాలా స్మార్ట్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఒక లాంచ్ అవుతున్నారు అనుకున్న తర్వాత వాళ్ళే ప్రొడ్యూసర్స్ అన్న తర్వాత ఏదైనా చేయొచ్చు. ఫుల్ ఫ్లెజ్డ్ హీరోయిజం ఉన్న సినిమా, ఓపెనింగ్ ఎంట్రీ సాంగ్, ఒక ఎంట్రీ ఫైట్తో హై స్పీడ్ రన్నింగ్, మామూలుగా మనం చూసేవి సినిమాల్లో అట్లాంటి చేసి ఒక లాంచ్ చేసుకొని ఒక పెద్ద హీరో అయిపోవాలి ఫస్ట్ సినిమాతోనే అని కాకుండా ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకొని లవ్ యువర్ ఫాదర్ అంటూ ఆ టైటిల్లోనే తన పెద్ద రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈక్వల్గా సమానంగా క్యారెక్టర్స్ క్యారీ చేస్తాయి ఈ ప్రాజెక్ట్ని. అప్పుడు మనం ఎక్కువ పర్ఫామ్ చేయనక్కర్లేదు, మన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెట్టుకోనక్కర్లేదు, ఈ కథ అదే నడిపిస్తుంది మన కెరియర్ని అని డిసైడ్ చేసుకొని అంత బాగా స్మార్ట్గా ఎంపిక చేసుకున్నాడు హర్ష. వెరీ గుడ్. ఎక్కడో మీకు బాగా సిగ్గు అని నాకు అనిపించింది. అంటే ఎక్స్ప్రెషన్స్ బాగా కంట్రోల్ చేసేస్తున్నారు బయట, చాలా కొంచెం సిగ్గు. హీరోయిన్ యాక్ట్ చేసేటప్పుడు అయితే అసలు తల ఎత్తడే. అయ్యో సార్, మరి అంత సిగ్గుపడుతున్నారు, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ రావడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? ఇన్స్టెంట్ అది. యాక్చువల్గా ఫస్ట్ డే మేము ఫోటోషూట్, ఫస్ట్ డే షూట్ మల్లారెడ్డి కాలేజ్లో మనం అక్కడే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయింది. తను స్టేజ్ మీద ఎక్కి ఒక డైలాగ్ మాట్లాడుతున్నారు, నేను ఇక్కడి నుంచి నాకైతే ఇన్స్టెంట్గా తను మాట్లాడుతుంటే అన్నీ చూస్తున్నాను నేను, అసలు ఎక్కడ డివేట్ అవట్లే, సరే ఏదో చేస్తున్నాడులే అబ్బాయి అనుకున్నట్టుగా అట్లా కాకుండా హీ హ్యాడ్ మై అటెన్షన్ ఇమ్మీడియట్లీ. అక్కడ తను తన ఆ సీన్ చదువుకోవటమే ఫస్ట్, ప్రిపేర్ అవ్వటం, దాన్ని రాగానే ఇమ్మీడియట్గా డైలాగ్ చెప్పేసాడని లేదు. పొద్దున్నుంచి ఆ సీన్ ఒక షాట్లో తీయాలి అని ఆయన తాపత్రయం, డైరెక్టర్ గారి పర్సిస్టెన్స్, అది ఒక సింగిల్ షాట్లో ఇది చెయ్యాలి అంత నేర్చుకోవటం, అంత స్ట్రెస్ అయిపోవటం, అక్కడే లైక్ ముద్దు అనిపించాడు. పాపం ఎంత కష్టపడుతున్నాడు చూడు పాపం డైలాగ్ నేర్చుకోవడానికి అనిపించింది అనమాట. బట్ దెన్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్. అండ్ అక్కడి నుంచే ఇట్ వాజ్ లైక్ అయిన తర్వాత నవ్వుకున్నాము. అసలు ఆ హగ్గే తను చెప్పిన డైలాగ్కి నాకు ఇన్స్టెంట్గా ఏడుపు వచ్చేసింది అనమాట అక్కడే. అండ్ అది క్యాప్చర్ చేస్తారు డైరెక్టర్ గారు. అండ్ అయిన తర్వాత వి జస్ట్ హగ్డ్ ఈచ్ అదర్ అండ్ దెన్ ఇట్ వాజ్ జస్ట్ అక్కడ నుంచి అలాగే స్టార్ట్ అయ్యింది. అండ్ సార్, అంటే మీరు ఇన్ని ఇయర్స్ తర్వాత కంబ్యాక్ చేస్తున్నప్పుడు అంటే ఎక్కడో స్క్రీన్ మీదకి కొంచెం గ్యాప్ వచ్చింది. యాజ్ అన్ యాక్టర్ సింగింగ్ పరంగా కెమెరాస్ ఫేస్ చేయడం వేరు, యాజ్ అన్ యాక్టర్గా ఫేస్ చేయడం వేరు. సో ఎక్కడో ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్న నర్వస్నెస్ మళ్ళీ ఎక్కడైనా బయటకు వచ్చింది? డెఫినెట్గా లైక్ ఐ సెడ్, ఫస్ట్ డే కొత్త యూనిట్, డైరెక్టర్ గారితో కథ చెప్పినా ఒక పరిచయం ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆయన పెద్ద బాస్ మ్యాన్ లాగా ఉంటాడా, మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయా, మనం ఎంతవరకు యాక్ట్ చేయాలి, సరే ఒకసారి యాక్ట్ చేసి చూపిద్దాము, ఆయన కాకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా చెప్తారు దాంట్లో, అక్కడి నుంచి వెళ్దాము అన్న ఆ కంగారు ఉంటుంది. కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామ్యాన్, ఇక అందరూ సలహాలు చెప్పేవాళ్ళే, ఎందుకంటే అందరూ మేధావులే ఇక్కడ. సినిమా అన్న తర్వాత ఏదమ్మా యాక్చువల్గా పొగిడారు, తిట్టిన వాళ్ళు తక్కువే. కానీ యూజువల్గా ఒక యూనిట్లోకి వెళ్తున్న ఎనీ ప్రాజెక్ట్, కొత్తగా ఒక ప్రాజెక్ట్లోకి వెళ్తుంటే కూడా ఎప్పుడు జిట్టర్స్ ఉంటాయి. ఫస్ట్ డే ఎంత పెద్ద హీరో అయినా కూడా కొత్త యూనిట్లోకి వెళ్తున్నాం, ఒక కొత్త డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టైం పవన్ గారితో నేను మళ్ళీ మూవీ చేస్తానో లేదో తెలియదు, కానీ చేస్తే కటుకు ఐ విల్ బీ వెరీ కంఫర్టబుల్.
ఐ నో వాట్ హీ ఇస్ అండ్ వాట్ హీ డస్ ఫర్ యాక్టర్స్. ఎంత యాక్టర్స్ దగ్గర నుంచి ఎంత వర్క్ ఆయన లాగుతారు అన్నది ఆ పారామీటర్ నాకు తెలిసిపోయింది అనమాట. సో ఐ విల్ బీ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ ఇంకొక యూనిట్ అన్నప్పుడు మనకి మళ్ళీ టెన్షన్ పుట్టుకుంటుంది. మళ్ళీ ఇట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. సార్ నిజంగా మీకు టెన్షన్ వస్తుంది? ప్రతిసారి భారతీయ స్టేజ్ ఎక్కినప్పుడల్లా కూడా నాకు టెన్షన్ ఉంటుందమ్మా. అదే అంటే అది కనిపించకుండా ఎలా మేనేజ్ చేస్తారు? అదే కళ. అదే కళ. భలే చెప్పారు సార్. అమ్మో, మీలో అంటే నిజంగానే మంచి యాక్టర్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ. అదే పవన్ గారు కూడా గుర్తించిన ఈ సినిమాలో నన్ను కాస్ట్ చేయడం జరిగింది. అండ్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సార్ని క్యాస్ట్ చేసుకున్నారో ఓవరాల్ మూవీ అయిపోయి మూవీ చూసిన తర్వాత ఇందుకే ఎన్ని తీసుకున్నాను అని అయితే మీకు అనిపించిందా సార్? 100%. ఎందుకైతే ఫస్ట్ టైం చరణ్ గారిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రొడ్యూసర్కి ఎక్కడో చిన్న భయం ఉంది, సహజం కదా. సడన్గా ఆయన చరణ్ ఏంటి ఫాదర్ రోల్ అంటున్నారు అని చిన్న ఫీర్ ఉంటుంది. ఎందుకంటే సడన్గా రెగ్యులర్గా ఫాదర్లు అనగానే టక 10 పేర్లు వచ్చేస్తాయి. ఆయన ప్రొడ్యూసర్ ఏదైతే వీళ్ళ ఫాదర్ ఉన్నారో ఎడిట్ రూమ్లో సినిమా చూడగానే వచ్చి హక్ చేసుకున్నారు. మీరు కరెక్ట్, ఎంత అద్భుతంగా చేశారు సార్, ఆయన సూపర్ సార్, వాళ్ళిద్దరు అసలు ఇద్దరు తండ్రి కొడుకులాగే ఉన్నారని చెప్పి ఆయన చాలా హక్ చేస్తున్నారు. అది ఎడిట్ రూమ్లో ఫస్ట్ టైం కాపీ, ఇంకా ఆర్ఆర్ ఏమీ అవ్వలేదు, డబ్ కూడా అవ్వలేదు. ఇంకా ఏది రఫ్ కట్ చూసి ఆయన అంత ఎమోషన్ ఫీల్ అయ్యారు. సో నేను అంతకన్నా ఎమోషన్ ఫీల్ అయ్యాను. మేము ఏదైతే క్యారెక్టర్ రాసుకున్నామో 100% చరణ్ గారు న్యాయం చేశారంటాం కన్నా ఇంకా చిన్న పదం కూడా, అది కూడా ఇంకా పదం. మీరు అంటే ఫస్ట్ ఒకటి ఆయన మీ ఫాదర్గా చేస్తున్నారని తెలిసినప్పుడు అండ్ ఫస్ట్ డే మీరు కెమెరాని ఫేస్ చేసినప్పుడు, అంటే నార్మల్గా ఆడిషన్ ఇవ్వడం ఇదంతా వేరు, కానీ సెట్స్లో కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండింది? చాలా టెన్షన్ అండి. అసలు నేను అంటే మాకే తెలుసు అది డైరెక్టర్ గారికి మాకు మేము ఎలా చేసామనేది. సో ఆ ఫస్ట్ డే మాత్రమే ఉంది, తర్వాత వచ్చి అంటే ఇంకా మనకు అలవాటు అయిపోతుంది. ఓన్లీ ఆ ఫస్ట్ డే, ఆ ఫస్ట్ సీన్, ఫస్ట్ షాట్ వరకే ఉంటుంది. అది ఫుల్ టెన్షన్. అంటే మనం ఏంటంటే లాస్ట్కి కొట్టాలి, డాడీ డబ్బులు తీసుకొచ్చాడు పెట్టాడు, ఆయనకి నేను డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వాలి, ఇదే పెట్టుకొని చేశాను మూవీ మొత్తం. సో అండ్ అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఆ సీన్స్ చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ అనిపించిందా, లేదా ఎక్కడో లవ్ రొమాన్స్ ఇది కూడా ఉన్నట్టుంది హీరోయిన్తో, అవి చేస్తున్నప్పుడు టెన్షన్ వచ్చిందా? ఐ థింక్ తను హీరోయిన్తో చేసినప్పుడు అది కొంచెం ఇట్ వాజ్ న్యాచురల్ ఎవల్యూషన్ లాగానే అనిపించింది మా ఇద్దరికైతే. నాకైతే నా కొడుకుగానే నేను భావించాను మొత్తం సినిమా అంతాను. సీన్ లేదిను తను ఒక యాక్టర్గా, నేను ఇంకొక యాక్టర్గా లాగా మాకు ఎప్పుడు అనిపించలా. వెళ్తూనే డైలాగ్ చెప్పడమే నాకు తనతో ఎందుకు రాయలాగా అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాను తనతో. డైలాగులో పేరు సిద్ధు అని పేరు వచ్చినా కూడా అక్కడ నేను ఎప్పుడు సిద్ధు అని మెన్షన్ చేయను, నాన్న ఏరా ఇలాగే ఉంటుంది అనమాట. సో దట్ బాండ్ షోస్ ఇన్ ద ఆన్ స్క్రీన్. సార్ మీరు అంటే అన్నిట్లో ఉన్నారు కదా, సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. సో వీటన్నిటిలో మీకు బాగా కష్టమైంది ఏంటి సార్? సినిమానే, అన్ని సినిమాలో యాక్టరే. యాక్టింగ్ చాలా కష్టం. ఓకే సార్, డైరెక్షన్ ఇంకా కష్టం కదా? అది చేసేసాను, అది కూడా చాలా కష్టమే. నేను డైరెక్షన్ అంతగా నేను ఇప్పుడు పర్సూ చేయట్లేదు కాబట్టి, యాక్టింగ్లో ఉన్నాను కాబట్టి దీని గురించే చెప్పాలి. ఇది 7 చెరువుల నీళ్ళు, ఇది చాలా కష్టం, చాలా కష్టం. సార్ ఫైనల్గా బేసిక్గా ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే ఈ సాంగ్ ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే నేను లూప్లో ఆ సాంగ్, మీరు సినిమాలో కూడా కాదు స్టేజ్ మీద మీరు పాడుతున్న సాంగ్ లూప్లో ఒక 60 టైమ్స్ చూసుంటా, వినుంటా. సో ఈ సాంగ్ ఖచ్చితంగా నా కోసం పాడాలి సార్. ఇంత అందం, అసలు మీ ఎక్స్ప్రెషన్స్ సార్, ఆ స్టేజ్ మీద ఎక్స్ప్రెషన్స్ చూసి నేను అన్నిసార్లు చూసాను నిజంగా సాంగ్. నా ఎక్స్ప్రెషన్స్ నిజం సార్, మీరు ఒకసారి వెళ్ళి దుల్కర్ సల్మాన్ ఎక్స్ప్రెషన్స్ చూడలేదా మీరు? స్టేజ్ మీద హీరోయిన్ ఎవరు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూడలేదా? అది వేరు సార్, మృణాల్ ఠాకూర్ అది వేరు సార్. మీ ఎక్స్ప్రెషన్స్ కి నిజంగా నేను ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ పాడలేదు సార్, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోయినా పాట పాడితే చాలు సార్. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా, విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి
మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దాసోహమందిన ప్రపంచమే అదంతా నీదై. మీరు స్టార్ట్ చేయగానే లోపల ఒక ఆ వైబ్రేషన్ నాకైతే తెలిసింది. అది ఆకలి ఆకలి కాదు సార్, ఆకలికి దీనికి డిఫరెన్స్ తెలుసు. టైం అయింది కదా అందుకని. లేదు సార్, నిజంగా ఇప్పుడు కూడా అప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ తో ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీ మూవీ హిట్ అవ్వాలి అండ్ మీరు ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ చేసి కొంచెం మాలాంటి వాళ్ళని ప్రస్తుతానికి ఈ లైవ్ సినిమా హిట్ అవ్వాలని కోరుకోండి. ఖచ్చితంగా ఈ అవకాశం పబ్లిక్ ని కలవడం. అవును సార్, ఇది హిట్ అయితేనే కదా మీరు ఇంకా ఎక్కువ సినిమాలు అదే ఎనర్జీతో చేస్తారు. అందుకనే ఈ సినిమా పెద్ద భారీ ఎత్తున సక్సెస్ అవ్వాలి, హర్షక్ కూడా పెద్ద హీరో అయిపోవాలని మీ ద్వారా మీ ఆడియన్స్ ద్వారా మాకు అందించిన ఈ ఆశీస్సులు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ అబ్బాయిని చూస్తుంటే ఆల్రెడీ టాలీవుడ్ కి ఇంకొక క్యూట్ లవర్ బాయ్ దొరికేసాడు అనిపిస్తుంది. ఏ క్యూట్ లవర్ బాయ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఖచ్చితంగా ఇంకా మీరు మంచి మూవీస్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అండ్ ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో April 4th లైవ్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్డ్.